ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలేది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలేది. వెల్కమ్ టు కళానికేతన్. నేనే సత్యభామ. ఈరోజు ఒక స్పెషల్ డే, వ్యాలంటైన్స్ డే, అంటే ప్రేమికుల రోజు. ప్రేమం పొందడం కంటే ప్రేమం పంచడంలోనే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళకి పుట్టుకతో వచ్చిన సహజ గుణం. శ్రీకృష్ణునిపై అపార ప్రేమని చూపించిన సత్యభామే మన ఆడవాళ్ళకి రోల్ మోడల్. ఏ ఫలితము ఆశించకుండా కుటుంబానికి అపార ప్రేమను చూపించే ప్రతి మహిళకు ఈ ప్రేమికుల రోజు అంకితం. కళానికేతన్, నేనే సత్యభామ. ఇప్పుడు మన సత్యభామల గురించి చూద్దాం. ఫస్ట్ సత్యభామ పేరు ప్రత్యూష. ప్రత్యూష, చెప్పు, మీ గురించి చెప్పండి. హాయ్ అమ్మని గారు. హాయ్. నా పేరు ప్రత్యూష. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎంఎస్సి అయిపోయింది, రీసెంట్గా పెళ్ళయింది. రీసెంట్గా పెళ్ళైంది. ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? ఆయనకి రీసెంట్గా మెడిసిన్ కంప్లీట్ అయింది. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడెంట్. ఇంట్లోనే చదువుతున్నారా? ఇంట్లో ఇల్లాలుగా ఉంటూ చదువుతూ ఉన్నారా? ఇల్లాలుగా ఉంటూ చదువుతున్నాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రతీష. ఈరోజు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. రెండో సత్యభామ గురించి అడుగుదాం. జానకి గారు, చెప్పండి మీ గురించి. నమస్తే మేడం. ముందుగా మీకు, నా పేరు జానకి, గృహిణి. మా హస్బెండ్ అండ్ నరేందర్ రెడ్డి, దర్ 2 చిల్డ్రన్స్. ఈ షో వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మేము సత్యభామలో ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఇక్కడ జస్ట్ నిరూపించుకొని ఓల్ ఆంధ్రప్రదేశ్ అంతా మమ్మల్ని చూడడానికి చాలా గ్రేట్ గా ఉంది. సత్యభామగా నిరూపించుకోవడానికి వచ్చారనమాట. చాలా గ్రేట్. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. మన మూడో సత్యభామ గురించి అడుగుదాం. సుజాత గారు, చెప్పండి. దిల్షునగర్ నుంచి వచ్చాను. నా పేరు సుజాత. మా హస్బెండ్ పేరు జగన్మోహన్ రెడ్డి. నాకు 2 కిడ్స్. నేను బ్యూటీషియన్, ఇంట్లోనే పార్లర్ ఉంది మేడం. చాలా బాగా టైం పాస్ అవుతుంది కదా మీకు. భామలు వస్తుంటారు, వాళ్ళు సత్యభామలుగా తయారు చేస్తాను. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. మన నాలుగో సత్యభామ గురించి అడుగుదాం. శ్వేత గారు, చెప్పండి. హాయ్ అండి. హాయ్. నేను, నా పేరు శ్వేత. నాది లవ్ మ్యారేజ్ అండి. నాకు 2 పిల్లలు. మా వారి పేరు విజయ్. మా వారు బిజినెస్ చేస్తారు. నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. అండ్ నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, సారీస్ మీద స్టిచ్ చేయడం, ఇలాంటి భామల్ని కలుస్తూ ఉండడం. అయితే మీకు తప్పకుండా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పాల్సిందే, ఎందుకంటే మీ లవ్ మ్యారేజ్ కదా. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్వేత గారు, మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదా, మీరు మీ లవ్ మ్యారేజ్ గురించి కొంచెం, మీ లవ్ గురించి కొంచెం చెప్పండి. నా లవ్ చాలా షార్ట్ టైం పీరియడ్ లో జరిగిందండి. వితిన్ 8 months మా వారికి నేను ఎక్కువగా నచ్చడం, తను ప్రపోజ్ చేయడము, నేను కొంచెం భామలాగానే. మీరు ప్రపోజ్ చేస్తారా ఫస్ట్ ఆయన ప్రపోజ్? ఫస్ట్ ఆయననే ప్రపోజ్ చేశారు. మగవాళ్ళు ఎప్పుడూ చేస్తారు అనుకుంటారు. మనం భామలు కదా, తగ్గకూడదు కదా. భామలైనా బుట్టలు పడిపోతాం కదా. ఓకే, తర్వాత పడేసే సత్తా వాళ్ళకుంటుంది, పడిపోయే బలహీనత మనకుంటుంది. తర్వాత మీ ఇంట్లో సక్సెస్ఫుల్ గా అందరూ ఒప్పుకున్నారా మీ లవ్ ని? ఒప్పుకోలేదా? మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, కానీ చేసుకున్నాను. మ్యారేజ్ 3 times మ్యారేజ్ చేసుకున్నానండి. 3 times మ్యారేజ్ చేసుకున్నారా? ఎలాగా? ఎలా అంటే ఆయన నచ్చారు, ఆయనకి నేను నచ్చాను, పెద్దవాళ్ళతో సంబంధం లేదన్నట్లుగా పెళ్లి చేసుకున్నాము. ఓకే, ఒకసారి చేసుకున్నారు. 3 ఎలాగా 3 times ఎలా ముచ్చటగా ఉంటుందని 3 సార్లు చేసుకున్నాం.
ముచ్చటగా ఉంటుంది, చాలా వింతగా ఉందండి. నిజంగా బాగుంది. 3 సార్లు పెళ్లి చేసుకోవడం, ఒక్కసారి చేసుకోవడం చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. మీరు 3 సార్లు చేసుకున్నారు. ఓకే, చాలా సంతోషం. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయిందండి. ఈ 10 years లో 5 times మ్యారేజ్ చేసుకున్నాను. ఫస్ట్ 3 times చేసుకున్నాను. 3 times చేసుకున్న తర్వాత స్టాండర్డ్ గా మా హస్బెండ్. నో ప్రాబ్లం, లైఫ్ లాంగ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, భార్యాభర్తలు ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా తప్పలేదు. చాలా అన్యోన్యంగా ఉండాలి, అదే మెయిన్ కదా. అప్పుడే మనం లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు ఒక అర్థం ఉంటుంది కదా. కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్. ఆమెని గారు, గేమ్ ఆడే ముందు మేము విన్నాం మీది లవ్ మ్యారేజ్ అని. మరి మీ లవ్ గురించి చెప్పరా మాకు? అఫ్కోర్స్ నాది లవ్ మ్యారేజే. నా లవ్ మ్యారేజ్ ఏంటంటే, నా లవ్ మ్యారేజ్ చెప్పాలా తప్పనిసరిగా ఈ షోలో చెప్పేమంటారా? చెప్పేయాలి. ఏం లేదు, నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, తనేమో బిజినెస్ మ్యాన్, మా ఆయన గారు బిజినెస్ మ్యాన్. మా లవ్ చాలా ఇదండి, మీరు చెప్తే నవ్వుతారు. నేనేమో నాకు ఆయన సినిమా కాదు, అసలు సంబంధం లేని ఒక ప్రొఫెషనల్ ఆయనది. నేనేమో సపరేట్ ఈ ప్రొఫెషనల్లో ఉంటాను. మేము మామూలుగా కలిసింది ఎక్కడంటే చెన్నైలో. అంటే మన కంప్యూటర్స్ నేను చదివేప్పుడు కంప్యూటర్స్ లేదు, తర్వాత ఇప్పుడు వచ్చింది కాబట్టి నాకు కంప్యూటర్ నేర్చుకోవాలని మామూలుగా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాను. అప్పుడు అక్కడ పక్కనే మా వారి ఆఫీస్, సో అలా మీట్ అయ్యాము, జస్ట్ ఫ్రెండ్స్ లాగా. తర్వాత అలా లవ్ అయిపోయింది. ఆయనే ఫస్ట్ ప్రపోజ్ చేశారు, తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను. అలా మా లవ్ మొదలైంది. మరి ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు కదా. మా ఇంట్లో ఒప్పుకోలేదు, అందరూ పేరెంట్స్ లాగే కొంచెం కిరికిరి చేశారు. అయినా నేను వదలలేదు, పరిగెత్తిపోయి మా ఆయన పెళ్లి చేసేసుకున్నాను. మా అమ్మ నన్ను వదిలేసి పెళ్లి చేసుకున్నాను. బాధగా ఉన్నా తప్పదు కదా, చేస్తున్నాను. తర్వాత మా అమ్మ అందరూ ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మేము పెళ్లి చేసి పెట్టినా ఇంత మంచి లైఫ్ నీకు దొరుకుండదేమో అని ఫీల్ అవుతున్నారు. చాలా ఇప్పుడు అందరూ హ్యాపీ, మన ఫ్యామిలీలో అందరూ కలిసి ఉంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. మా హస్బెండ్ చాలా మంచివారు, దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి. నాకే ఎక్కువ కోపం వస్తుంటుంది, నేను బాగా చెడబడ తిడుతుంటాను, ఆయన బాగా తిట్లు తీసుకుని మళ్ళీ కూల్ అయిపోతుంటారు. సో డామినేట్ నేను, అంటే మా ఇంట్లో నేనే సత్యభామ. ఓకే, లవ్ హిస్టరీ. మరి ఈ వ్యాలంటైన్స్ డేకి మీ వారికి మీరు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఈ వ్యాలంటైన్స్ డేకి చెప్పనా? ముందే చెప్పేసండి షో ద్వారా. అంటే ముందు నుంచి నేను చాలా ఆయనకి ఇచ్చాను. కాదు, ఇక్కడ నుంచి నార్మల్ గా చెప్తా, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ చెప్పండి, నేను ఇస్తాను. అందరూ చూస్తుంటాం కదా. ఐ లవ్ యూ డా. నా లాంగ్వేజ్ ఏమో నేను కన్నడ. తెలుగులో ఇంత బాగా నేను సినిమాలు చేసిన తెలుగు ప్రేక్షకులకు అంత బాగా ఒక తెలుగు అమ్మాయిగా ఉండిపోయినా నేను ఒరిజినల్ కన్నడ. మా ఆయనేమో మలయాళీ, ఆయనేమో కల్కట్టా, నేనేమో బెంగళూరు. ఇలాగా ఆయన ఎక్కడో నేను ఎక్కడో, సో ఇద్దరు కలిసాం. ఇదే దేవుడు పెట్టిన బంధం కదా. ఎక్కడో ఉండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మంచి హ్యాపీగా ఉన్నానండి. మీరు శుభలగ్నం చేశాక కూడా మిమ్మల్ని ఎంత ధైర్యంగా చేసుకున్నారండి మీ వారు? నేను ఎవరైనా అలా వచ్చారంటే వాళ్ళకి 10 కోట్లు ఇచ్చేసి వాళ్ళు పంపించేస్తారు. మా ఆయన మాత్రం చచ్చినా ఇవ్వను, అంటే అది సినిమాలో చేశాను అలాగా. నా ఒరిజినల్ లైఫ్ లో అలా చేయను. అందులో పిచ్చిది అది శుభలగ్లో ఏమిటో అలా ఇచ్చేసింది మొగుడిని. కానీ ఎంత బాధపడింది కదా తన మొగుడిని వదిలేసి. లాస్ట్ లో చాలా మొగుడిని అమ్మేసి ఎంత బాధపడింది. మరి ఆ బాధలు